అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. మన శ్రీరాముడి మందిరం నిర్మించి అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు అనేది మన అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ దగ్గరకు వచ్చాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ జినిత. ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి, నువ్వు బాగున్నావా? బాగున్నాను. సో చాలా మంది చాలా డౌట్స్ తో ఉన్నారు. అసలు ఫస్ట్ అయోధ్యలో రాముడి మందిరమే నిర్మించాలి అని ఎందుకు, అది చెప్పండి ఫస్ట్, తర్వాత మనం ఇంకా అడుగుదాం. శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. టాప్ తెలుగు వీక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మనందరిపైన కూడా ఉండాలి ఎల్లవేళలా అని మనఃపూర్వకంగా కోరుకుంటూ, తల్లి శ్రీరాముని మందిరం అయోధ్యలోనే ఎందుకు ఉండాలి అంటే, రాముడు జన్మించినటువంటి ప్రదేశం అయోధ్య. పూర్వము కుశుడు అంటే లవకుశులు రాముల వారి యొక్క కుమారులు కదా, అందులో కుశుడు ఏర్పాటు చేశాడు అయోధ్యలో రామ మందిరాన్ని. ఆ తర్వాత యుగాలు మారినాయి. 1వ శతాబ్దంలోకి రాగానే విక్రమాదిత్యుడు తిరిగి పునః ప్రతిష్ఠ చేయటం జరిగింది, అంటే మందిర నిర్మాణం చేయటం జరిగింది. ఆ తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. 1528వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబరు దాన్ని కూల్చివేయటం జరిగింది. అట్లా అనేకం జరిగిన తర్వాత స్వతంత్రం వచ్చింది, 47 వచ్చింది, 1947. అందరూ అనుకున్నారట, అయ్యో స్వతంత్రం కూడా తెచ్చుకున్నాము, మరి రాముడు ఇంకా కూడా మనకి గూటికి చేరలేదు ఏమిటి అని బాధపడుతున్నారట. బాధపడుతున్న తరుణంలో అప్పటి నుంచి కూడా ఉద్యమం మొదలైంది. అంత క్రితమే మొదలైంది. అంటే 1528 ఎప్పుడు, ఇది ఎప్పుడమ్మా 2024. దాదాపుగా 500 సంవత్సరాల నుంచి కూడా నీ రాముడు కోసం అని పోరాటం జరుగుతూనే ఉంది. కానీ దివ్యమైన భవ్యమైన మందిరం మనందరి కళ సాకారం అవుతోంది. ఇవాళ మనందరం కూడా చాలా అదృష్టవంతులం. మన జీవితం అంతా కూడా ఆ రాముడికి ధారపోసినా కూడా ఆ రుణం మనం తీర్చుకోలేము. ఎందుకని అంటే, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. మా గురువు గారు అయినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు, వారు నిజంగా వారికి శిష్యురాలిగా నేను ఉండటం నా జన్మల యొక్క సుకృతంగా నేను భావిస్తానమ్మా. రామ అక్షరం అనేటటువంటిది షడక్షరం, 6 అక్షరాలతో కూడుకున్నటువంటిది. వారు 1970వ సంవత్సరం నుంచి కూడా హనుమత్ ఉపాసకులు, రామభక్తులు. తర్వాత ఎప్పుడైతే ఈ మందిర నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారో అప్పుడు పెద్దలందరూ కూడాను, విశ్వ హిందూ పరిషత్ వారందరూ కూడాను, వారు పూర్వం ఇక్కడ హైదరాబాద్లోనే మన చందానగర్లో ఉండేవారు. వారి స్వగ్రామం అయినటువంటి చీరాల వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది సుమారు వారు అక్కడికి వెళ్ళిపోయి స్వగ్రామం. వారికి ఇస్తే గనక బాగుంటుంది ఈ బాధ్యతని. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ దేవాలయ నిర్మాణం అయినా కానీ విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహం కింద ఉండేటటువంటిది యంత్రం ముఖ్యమైనటువంటిది. ఆ యంత్రంలో ఉండేటటువంటి యంత్ర బలం ఏదైతే ఉందో దాని నుంచి కూడాను ఆ విగ్రహంలోకి ప్రసరించి ఆ విగ్రహం ద్వారా మనకి అంతా కూడా ఆశీస్సులు అందుతాయి. అది ముఖ్యమైనటువంటిది యంత్రం. ఈ యంత్రాన్ని వారికి ఇవ్వటం జరిగింది. 9 సంవత్సరాల పాటు వారు 6 కోట్ల షడక్షరి అంటే 6 అక్షరాలని చెప్పారు కదా, ఒక్కొక్క అక్షరానికి అక్షర లక్షలు చేస్తేనే చాలా గొప్పగా అనుకుంటాం. ఒక మంత్రాన్ని గురించి ఒక అక్షరానికి 1,00,000 అక్షర లక్షలు అంటే అదనమాట. అక్షర లక్షలు చేస్తేనే మనం గొప్పగా భావిస్తుంటాము. అటువంటిది వారు 6 కోట్ల మంత్రాన్ని, దానికి జపాన్ని ధారపోసి అక్కడ దివ్యమైన భవ్యమైనటువంటి ఆ మందిరాన్ని ఏర్పాటుకి ఇవ్వటం జరిగింది. 2 నెలల క్రితమే అక్కడ వారు దాన్ని ఇవ్వమని చెప్పారట. ట్రస్ట్ వారు దాన్ని వారు తీసుకొని వెళ్ళి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న 12వ తేదీన బయలుదేరి వెళ్ళటం జరిగింది. ముందుగా ఎందుకు వెళ్ళారు అంటే, దానికి ఇంకా కొద్దిగా జపం చేసి క్షీర తర్పణాలు ఇవ్వాలి అని చెప్పి కొంచెం హోమాలు యజ్ఞయాగాది క్రతువులు చేయవలసి ఉన్నది. అందుకని ముందర వెళ్తున్నానని మొన్న వెళ్ళటం జరిగింది. ఇప్పుడు నిన్న మాట్లాడారు, క్షీర తర్పణాలు అవి కూడా అన్నీ కూడా అయిపోయాయమ్మా, సిద్ధమైపోయింది.
మనకి చూసారా బాలరాముడి విగ్రహం కూడా సిద్ధమైంది. అంటే 5 సంవత్సరాల బాలుడుగా బాలరాముడుగా ఉంటున్నాడు. ఆ చెక్కినటువంటి ఆయన కూడా మైసూర్ కర్ణాటకకి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. యోగిరాజ్ మనం పేరు విన్నాం కదా. అతను 6 నెలల పాటు ఆ చెక్కిన అతను కూడా 6 నెలల పాటు కుటుంబం అంతటికి కూడాను దూరంగా ఉన్నట్ట. దూరంగా ఉండి అంటే మౌన వ్రతాన్ని పాటిస్తూ బయట ప్రపంచాన్ని చూడకుండా చెక్కాడట. ఎప్పుడు కూడా నామస్మరణ రామనామస్మరణ చేస్తూనే చెక్కాడు. ఇక్కడ ఈ నిర్మాణం ఎందుకు అని అంటే అయోధ్య రాముడిని ఎక్కడైతే ఉన్నాడో రాముడు పూర్వము అక్కడే నిర్మించాలి. అది మొట్టమొదటిది. ఇంకా రెండవ విషయం ఏమిటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. నేను అనుకుంటాను కలిపురుషుడు ప్రభావం వల్ల ఈ ధర్మం కొద్దిగా తప్పుతుందేమో. అందుకనే వీళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు. 500 సంవత్సరాలు నా కోసం నిరీక్షించారు, వీళ్ళని కలుద్దాము అని చెప్పి మళ్ళా వస్తున్నాడేమో చిన్న పిల్లవాడి రూపంలో అనిపిస్తుంది. రామరాజ్యం అంటుంటారు చూసారా. రామరాజ్యం అంటే ఏమిటంటే ధర్మం 4 పాదాలతో నడిచింది. 4 పాదాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం లౌకికంగా చెప్పుకుంటే ఒక కుర్చీ ఉంటుంది, 4 కోళ్ళు ఉన్నాయి అనుకోండి సక్రమంగా ఉంటుంది. 3 కోళ్ళు ఉన్న దాన్ని మనం కూర్చోవడానికి ఇష్టపడతామా? లేదు. ఎందుకు? మనకు భయం ఉంటుంది, మనకి దాంట్లో కూర్చుంటే భద్రత లేదు అనేటటువంటిది. అందుకని వీళ్ళు ఈ ధర్మం అనేటటువంటిది కలిపురుషుడి ప్రభావం వల్ల తప్పుతోంది కాబట్టి వీరిని ఇంకా బాధ పెట్టకూడదు. 500 సంవత్సరాల నుంచి నా కోసం ఎదురు చూస్తున్నారు కదా, వీళ్ళ కళని సాకారం చేయాలి అని చెప్పి ఆ బాలుడి రూపంలో వస్తున్నాడు అని నేను అనుకుంటాను. ఆ చెక్కటం కూడా చూసారా, 10 అవతారాలని చెక్కారు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బౌద్ధ కల్కి అనేటటువంటి 10 అవతారాలని చెక్కటం జరిగింది. అందులో ఇప్పుడు రాముల వారు మనకి చెప్పేటటువంటిది ఏమిటంటే రామాయణం 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాలు. ఇది 24వ సంవత్సరం. అంటే ఇంత అవినాభావ సంబంధం ఉంది. ఆ రామ మందిర నిర్మాణం గురించి కూడాను చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అక్కడ ప్రొఫెసర్ సెంట్రల్ బోర్డు ఆయన డైరెక్టర్ ఉన్నారు, ప్రొఫెసర్ రామంచల ప్రదీప్ కుమార్ గారని వారు వెల్లడించడం జరిగింది. చెప్పటం ఇక్కడ సాధారణంగా ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అంటే నాకు తెలిసి ఇనుము సిమెంటు లేకుండా జరగదు. కానీ ఇక్కడ ఒక్క చిన్న మేకును కూడా వాడలేదు, ఇనుము అనేటటువంటిది వాడలేదు, సిమెంటు అనేటటువంటిది వాడలేదు, కేవలము పింకు రాతి కట్టడమే ఉన్నది. ఎందుకని అంటే రెక్టర్ స్కేల్ పైన 10 నమోదైనా కూడా భూకంపాలు వచ్చినా కూడా ఈ ఆలయానికి చెక్కు చెదరదు అని. 2500 సంవత్సరాల వరకు కూడా ఈ ఆలయం గట్టిగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. అంటే ఎంత ఆలోచించారో చూడండి. రాముడు అనగానే మనవాడు అనిపిస్తుంది. మన రాముడు, మా రాముడు అంటే తెలుగు వాళ్ళకి రాముడికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ తిరిగాడు కదా మనకి. అదిగో భద్రాద్రి గౌతమ్ ఇదిగో చూడండి అని చెప్పాడు కదా. మరి దాశరథి ఆయన శతకం రాశాడు, దాశరథి కరుణాపయోనిధి అని శతకం రాశారు ఆయన. ఇలా ఈ రాముడి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా అది ఈ నిర్మాణం భవ్యమైనటువంటి నిర్మాణం గురించి మనం మాట్లాడుకుంటామా. ఇందులో సిమెంట్ కానీ ఒక చిన్న ఇనుప ముక్క కానీ వాడలేదు. అది మొత్తం అంతా కూడాను రాతితోని. మనం గమనిస్తే గనక పూర్వపు కట్టడాలు ఉంటాయి చూసారా, పురాతనమైనటువంటి దేవాలయాలు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను రాతి కట్టడాలే ఉంటాయి. మనం పడ్డ బాధ మన భావితరాలు పడకూడదు. అయ్యో మా రాముడు లేడే, మన దేశంలో మన రాముడికి గుడి లేకపోవటం ఏమిటి, ఈ రాముడు తిరిగినటువంటి నడయాడినటువంటి ఈ ప్రాంతంలో ఆయనకి లేకపోవటం ఏమిటి అనేటి జన్మించినట్టు ఇప్పుడు నడయాడినటువంటి ఈ ప్రదేశం గురించి మనం ఎంత బాధపడుతున్నాము, మరి పుట్టినటువంటి ప్రదేశం మా అయోధ్యవాసులు ఇంకెంత బాధపడతారో కదా అని ఆ రాముడు అనుకున్నట్టున్నాడు. అందుకని నేను వస్తున్నాను, మళ్ళా వస్తున్నాను, బాలర్ కూడా వస్తున్నాను, చిన్న పిల్లవాళ్ళలాగా వస్తున్నాను అని చెప్పి అక్కడికి రావటం జరుగుతుంది. ఈ నిర్మాణం గురించి కూడాను లోపల మొత్తము 167 మొత్తము కూడా స్తంభాలు ఉన్నాయట ఫస్ట్ ఫ్లోర్లో. తర్వాత క్షమించాలి గ్రౌండ్ ఫ్లోర్లో 167 స్తంభాలు ఉన్నాయని చెప్పారు. తర్వాత మొత్తము అంతా కూడా శిల్పాలు చూస్తే 3600 శిల్పాలు ఉన్నాయట మొత్తము.
అంటే ఎంతటి అద్భుతంగా ఉంటుందో శిల్పకళకి. అసలు భారతదేశం అంటేనే శిల్పకళకి పెట్టింది పేరు. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవాలయాలు, కట్టడాలు ప్రాచీనమైనటువంటివి మనం చూస్తే కానీ అంత అద్భుతమైనటువంటి కట్టడాలండి. మనం అనుకుంటూ ఉంటాం ఇది ఎంత అద్భుతంగా కట్టారో, ఎవరు ఎంత బాగా శిల్పి ఎంత బాగా చెక్కారో అని అనుకుంటూ ఉంటాం. నేను అనుకుంటాను ఇప్పుడు ఒకప్పుడు గురించి మనం అనుకుంటున్నాము, మన భావితరాల వాళ్ళు ఆ యుగంలో అలా ఉండేదా, ఇది నిజంగానే రామరాజ్యమే రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే పరిస్థితులు కలిపురుషుడి ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక తిరిగి అంతా మంచి జరగటానికే ఇలా జరిగిందేమో. ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఈ 24 అదేవిధంగా ఈ దేవాలయం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడట లోపల పునాది వేస్తారు కదా మొట్టమొదట, ఆ పునాది వేయటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. తీస్తున్న కొద్దీ కూడాను తీసుకొస్తోందట. అది ఎన్ని మీటర్లు తవ్వాల్సి వచ్చిందంటే 14 మీటర్లు దువ్వారట. నేను అనుకున్నా, రామయ్య నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేసావు కదా, అందుకే ఈ 14 మీటర్లు అనమాట. అంటే మీరు 14 మీటర్లు తవ్వటానికి ఇంత బాధపడుతున్నారే, నేను 14 సంవత్సరాలు వనవాసం చేశాను కదా, మరి ఎవరి మాట కోసం చేశాను నేను, పితృవాక్య పరిపాలకుడిని అని. రామాయణం అనేటటువంటిది ఒక గ్రంథంగా, ఒక ఇతిహాసంగా మనం ఎప్పుడూ చూడకూడదు అంటాను నేను. మనలో మనం మమేకం చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఇవాళ విచ్ఛిన్నం అవటానికి కారణం నిజంగా మన ఇతిహాసాల గురించి మనం ఏదో ఒక వయసు వచ్చేసింది, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత దాన్ని చూడాలి, అప్పటి వరకు మనం చూడకూడదు అనేటటువంటి మైండ్లో ఉంటున్నాం మనం. అంటే మన మైండ్ సెట్ అలా ఉంది. నేనేమంటానంటే చిన్న పిల్లలప్పటి నుంచి కూడాను పూర్వపు వాళ్ళు ఎలాగైతే మా అమ్మమ్మలు మా నాయనమ్మలు వాళ్ళు మాకు ఎలా కూర్చోబెట్టి చెప్పారో అలా అందరూ చెప్పాలి. ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం, చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటంతో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం ఇది అనిపిస్తూ ఉంటుంది. తండ్రి పట్ల ఎలా ఉండాలి, తండ్రి పిలిచాడు, నాయనా తెల్లవారి నీకు పట్టాభిషేకం రా అన్నాడు. అలాగే నాన్నగారు అన్నాడు. తెల్లవారేటప్పటికి రాత్రికి రాత్రి మరి కైకమ్మ చెప్పింది నువ్వు ఇట్లా వనవాసానికి పంపించాలి. ఏమన్నాడు, పొద్దున్నే లేవగానే నాన్న భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాను, నీకు చేయటం లేదు నాయన, నువ్వు వనవాసానికి వెళ్ళాలి అనగానే అలాగే నాన్నగారు అన్నాడు. రాత్రి నువ్వు చెప్పావుగా, ఇవాళ ఏమైంది అని అడగలేదు మరి. అంటే ఇక్కడ తల్లిదండ్రుల పట్ల పితృవాక్య పరిపాలకుడు అనటానికి ఇది మాట. మరి ఆయన వెళ్తూ ఉండగానే నువ్వెక్కడుంటే నాదే అదే రాజ్యము, అదే రాజభోగము అని అన్నది ఆవిడ. నారచీర కట్టి వెళ్ళిపోయింది సీతమ్మ. ఇక్కడే ఉంటాను, లేకపోతే కనుక నువ్వు వచ్చే 14 ఏళ్ల వరకు నేను నా పుట్టింటికి వెళ్ళి రాజభోగాలు అనిపిస్తాను, ఇట్లాంటివి ఏమి అనలేదు ఆమె. భర్త ఎక్కడుంటే అక్కడే అన్నది. ఇవాళ ఒక ఏసీ కొనలేదని 2 నెలలకో 3 నెలలకో విడాకులు తీసుకుంటున్న పరిస్థితి నేటి సమాజంలో ఉంటుంది. అంటే రామాయణాన్ని మనం మమైకం చేసుకుంటే కనుక, అర్థం చేసుకుంటే ఇటువంటి పరిస్థితులు రావు. మరి అన్నదమ్ములు సరే ఏదో పెద్దవాడు కదా అని చెప్పి అన్నగారికి ఒక గజం ఎక్కువ ఇస్తే తమ్ముడు పోట్లాడతాడు. సరే చిన్నవాడు కదా పాపం వాడికి అని ఒక గజం ఎక్కువ ఇస్తే ఈ అన్నగారు పోట్లాడతాడు. ఇవాళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఏమన్నాడు ఆయన, అన్నగారు నీతో పాటు నేను కూడా వస్తున్నానని చెప్పాడు లక్ష్మణుడు వెనకాలే. మళ్ళా వచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అనుకుంటూ వచ్చినప్పుడు నిద్రపోతే ఎలా అని చెప్పి ఆ నిద్ర బాధ్యతనంతా కూడా ఊర్మిళకి అప్పచెప్పాడు. నువ్వు పడుకో, నేను వచ్చేదాకా 14 సంవత్సరాలు నేను నిద్రాహారాలకి దూరంగా ఉంటాను, నేను నిద్రపోను అని చెప్పడం జరిగింది అక్కడ. అంటే వారి సేవలోనే ఉంటారు. అంటే ఇక్కడ అన్నగారి తమ్ముడు అన్నగారి పట్ల ఏ విధంగా ఉండాలి. తర్వాత మనందరికీ తెలుసు హనుమంతుడు. అంటే ఇక్కడ వారికి ఉన్నటువంటి బంధం ఏమిటి అంటే, ఒక భక్తుడి పట్ల భగవంతుడికి ఏ విధంగా ఉండాలి, భగవంతుడి పట్ల భక్తుడికి ఏ విధంగా ఉండాలి. మనకి రామాయణంలో వాల్మీకి రాసేటప్పుడు చూసారమ్మా, కేవలం రాముడి గురించి గొప్పతనాల గురించి గుణగణాల గురించి రాసి వదిలేలా ఆయన రామ లక్ష్మణుల గురించి చెప్పారు, వాలి సుగ్రీవుల గురించి చెప్పారు. ఎందుకు చెప్పాడు, వారు ఎందుకు రాశారు అలాగంటే, ఇది నేర్చుకోండి ఇది నేర్చుకోకండి అందుకని రాశారు. అవునా, రాముల వారి గురించి రాశారు, రావణుడి గురించి రాశాడు. అంటే రాముడి యొక్క ఇది గొప్పతనం అది. ఇక రామనామం అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది రామనామం. అంటే రామతత్వం అంటుంటాం కదా. రామతత్వం అంటే జీవతత్వం, జీవనతత్వం, జీవితతత్వం. ఇది రామతత్వం. అంటే మనలో మనం మమేకం చేసుకోవాలి. మనం ఏం చేస్తాము, రా అంటాం. రా అనేటటువంటిది అగ్నిబీజం.
ఆ అనేటటువంటిది సూర్యబీజం, మా అనేటటువంటిది చంద్రబీజం. అంటే రా అన్నప్పుడు మనం ఏం చేస్తాం, నోరు తెరుస్తాం. అంటే లోపల ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అది అగ్నిబీజం కదా, బయటికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి దహిస్తుంది. ఆ తర్వాత మా అంటాం, మా అనగానే పెదవులు మూస్తాం. అప్పుడు బయట ఉన్నటువంటి కలికల్మషాలు పాపాలు ఏవైతే ఉన్నాయో అవి మన లోపలికి చేరవు, చల్లదనాన్ని ఇస్తుంది. అదే రామనామము. రామనామం యొక్క గొప్పతనం అదే. అందుకనే తరింప చేసేది తారక మంత్రం అన్నారు. ఇది తారక మంత్రం అంటల్లో ఉద్దేశం. ఇప్పుడు రామనామాన్ని, రామకోటిని రాయినటువంటి వారు ఎవరు ఉండరు నాకు తెలిసి. చాలా మంది దగ్గర మన ఇళ్లలో గమనిస్తూ ఉంటాం. అంటే వృధా చేయరు వాడి సమయాన్ని. ఒక్కసారి శ్రీరామ ఇప్పుడు రాసి 3 సార్లు మనసులో అనుకుంటారు శ్రీరామాన్ని. దాకా ఎందుకమ్మా, మనం ప్రతి నెల సరుకులు రాసుకుంటాం. ముందేం రాస్తాం, శ్రీరామ రాస్తాం. ప్రతి నెల రాసేదేగా సరుకులు, కొత్త ఏం కాదుగా. మొట్టమొదటిసారి ఏమన్నా రాస్తున్నావా? ప్రతి నెల సరుకులు అయిపోతాయి, తెచ్చుకుంటాం మరలా. కానీ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ శ్రీరామ రాయకుండా రాయు. అవును, ఈ మందిరాన్ని నిర్మించుకోవడం ఎందరో కళ సాకారం. ఇక ఈ మందిర నిర్మాణం గురించి ఎంతమంది బలిదానం చేశారు అంటే 1990లో కరసేవకులు చాలామంది వెళ్ళటం జరిగింది. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత కొద్దిగా చిన్న 91 వరకు 1 సంవత్సరం పాటు గ్యాప్ ఇవ్వటం జరిగింది. 92లో మళ్ళా వెళ్ళారు, ఉధృతం చేశారు 92లో కరసేవకులు. కరసేవకులు అంటే చాలామంది ఈ మధ్యన ఒకళ్ళు అడిగారమ్మా, కరసేవకులు ఏంటి అంటే ఏమిటి, కర్రలు పట్టుకెళ్ళారా అన్నారు. కరములు అంటే చేతులు కదా, వాళ్ళు చేతులతోనే సేవ చేశారట. అప్పటికప్పుడు రామ్లల్లా మందిరం కట్టాలి అని చెప్పి ఆ ఇసుక సిమెంట్ చేత్తో కలిపారట వాళ్ళు. ఆ తర్వాత దారుణాలు జరిగినాయటమ్మా. నాకు ఇక్కడ మన కుబ్దుల్లాపూర్లో ఉంటారు మన నందరం దివాకర్ గారని, వారు చెప్పారు. సత్యవాణి గారు నీకు తెలుసు కదా, భారతీయ సత్యవాణి గారు, వారు చెప్పారు కూడా. చాలా మంది చెప్పారు, మా గురువు గారు చెప్పారమ్మా కరసేవకులు కూడా ఇలా చేయటం జరిగిందమ్మా అనేసి. అప్పుడు ఆ టైంలో ఏంటంటే మేము చదువుకుంటున్న రోజులు కదా, అప్పుడు అద్వానీ గారు ఈ దీపాలు అన్ని పట్టుకొని రమ్మని స్కూళ్ళకి కాలేజీలకి కూడా పిలిపివ్వటం జరిగింది. అప్పుడు ఆ ఊరేగింపుల్లో పాల్గొంటాం. మాకు అంటే పాల్గొందాం రాముడి కోసం అనే కానీ ఇదంతా అప్పుడు తెలీదు చదువుకునే రోజుల్లో, చిన్నవాళ్ళం కదా. స్కూళ్ళు కాలేజీలు అప్పుడు అంటే అంత పెద్ద అవగాహన ఉండదు. అంటే ఈ రాముడి కోసం అని కరసేవకులలో చాలామంది ఆ సరయు నదిలో పడేశారట, చంపేసి పడేశారట. కొంతమంది రాళ్ళు కట్టి పడేశారట. అంటే 1,50,000 మంది, 1,50,000 మంది దాకా దాదాపుగా ఆ సందర్భంలో 92లో చనిపోయారట. అంటే మొత్తం మీద చూస్తే ఒకసారి ముందరేమో 1955లోనేమో 1,25,000 మందిని ఊచకోత కోసారట. ఆ తర్వాత ఇప్పుడు 1,50,000 మందిని మొత్తం మీద గనక చూస్తే ఇప్పటి వరకు కూడాను బలిదానం చేసినటువంటి వాళ్ళు మా గురువు గారు చెప్పిన మాట 4 లక్షల మంది అని చెప్పారు. 4 లక్షల మంది బలిదానం చేస్తేనే అక్కడ దివ్యమైన భవ్యమైన మందిరం వస్తుంది అని. అంటే భారతీయుల యొక్క గొప్పతనం అది. సాధించుకుంటాం, అది స్వతంత్రమైన. ఎందుకంటే మాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మా తాతగారు పన్నాల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వారు ఫ్రీడమ్ ఫైటర్. అటువంటి కుటుంబంలో పుట్టారని నేను గర్వపడుతూ ఉంటాను. మాకు ఆస్తులు పోయినా మాకేం భయం లేదు, అద్దెంట్లో ఉన్నా నీకు తెలుసు, అయినా మాకేం లేదు. అంటే ఇంతమంది స్వేచ్ఛావాయువుని పీలుస్తున్నారు, అంతకంటే ఆనందం ఏమిటి? మా మామగారికి ఉన్నటువంటి 100 సవర్ల బంగారం ఇచ్చేశారు మా తాతగారు, ఆస్తులు ఇచ్చారు. అదే కాదు, ఆయన 32 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళు బూటుకాళ్ళతో కొడితే 32 పళ్ళు ఊడిపోయాయి. 6 నెలలు సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉంచారు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా దెబ్బలు తిన్నారు. వాళ్ళందరూ అంత కష్టపడ్డారు కాబట్టే స్వతంత్రం వచ్చింది. అదే విధంగా ఇవాళ ఈ రామ మందిరాన్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎంతమందో బలిదానం చేశారు. మనకి భారతీయ సత్యవాణమ్మ గారు కూడా చెప్పారమ్మా, మన ఒక చోటు కలిసినప్పుడు నాకు ఒక ఇంటర్వ్యూలో, నేను కురులు ముడవను అని చెప్పారట. అంటే జుట్టు విప్పే ఉంచుతాను నేను అంటే, ఆనందరూ అందుకే నేను కలియుగ ద్రౌపది అంటుంటాను. నేను ఈ నిర్మాణం మొదలైంది, పూర్తయితుంది అంటే మనకి కొంచెం సానుకూలంగా వచ్చేదాకా కూడాను కురులు ముడవను అని చెప్పి 18 గ్రామాలు రోజుకి 18 గంటలు ప్రయాణం చేస్తూ ఉండేదానమ్మా అని చెప్పారు నాతో ఆవిడ. అటువంటి వాళ్ళు ఎందరో. ఇంకొకటి మనందరికీ తెలుసు, పుల్లారెడ్డి స్వీట్స్. అందరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరూ తింటారు కదా. వారి గురించి కూడా మా గురువు గారు చెప్పారు. వారి దగ్గరికి ఒకసారి అశోక్ సింఘాల్ గారు వచ్చారట.
వచ్చి దీని మీద అక్కడ మనకు సుప్రీంకోర్టులో ఇట్లా వేయాలంటే 25 లక్షలు అవుతుంది ఆ రోజుల్లో అని అన్నట్ట. అనగానే సింగాజీ మీరు బాధపడకండి, ఇప్పుడే వస్తాను 10 నిమిషాల్లో అని వెళ్ళారట. వెళ్ళి 9 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారట. తెచ్చిచ్చి ముందు ఇది ఇవ్వండి అని, కావాలంటే నా ఇల్లు అమ్మేస్తా, నా వ్యాపార సంస్థను అంతగా ఇంకా కావాలంటే నా భార్య మెడలో ఉన్నటువంటి బంగారు వస్తువులు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇస్తానన్నట్టు ఆయన. తర్వాత ఆయన పోతూ కూడా వాళ్ళు లేరు, మన మధ్యన లేరు వారు. వారు వెళ్ళిపోతూ కూడా చెప్పారట వారి అబ్బాయికి, సాధారణంగా నాయనా మనం ఏమనుకుంటాం సామాన్యంగా మన పిల్లలకి ఏం చెప్తామంటే, అమ్మ ఆస్తులు జాగ్రత్త, పాస్తులు జాగ్రత్త, అది జాగ్రత్త, అది జాగ్రత్త, ఇది పాడు చేసుకో విద్య ఉంటే అట్లా ఉండదు. ఆయన ఏం చెప్పారట, ఏదైనా సరే అయోధ్య రామ మందిర నిర్మాణానికి మటుకు నేను ఏ విధమైనటువంటి రామసేవ చేస్తూ ఉన్నానో నువ్వు కూడా అదే విధంగా చెయ్యి అని చెప్పారట వాళ్ళ అబ్బాయికి. వారు అదే చెప్పారట. అంతేగాని నాయన మన వ్యాపారాన్ని ఇంకా పెంచు, లేకపోతే మన ఆస్తిపాస్తుల్ని పెంచు అని ఇలాంటివి ఏమీ చెప్పలేదట. అన్నీ మా గురువు గారు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఆశ్చర్యంగా అనిపించిందమ్మా. తర్వాత మనకి తెలుసు సుప్రీంకోర్టులో మనం విజయం సాధించాము. ఆ తర్వాత 21 కదా ఆగస్టులో మనం శంకుస్థాపన, నరేంద్ర మోదీ గారి ఆగస్టు 5, 21వ సంవత్సరంలో మనకి ఇది శంకుస్థాపన జరిగింది. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఈరోజు అసలు ఎలా ఉండాలి, ఏం తినాలి, ఎలాంటి వస్తువులు ధరించాలి అండ్ ఏ మంత్రం చెప్పాలి అండ్ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, కొంతమంది ఏమో శ్రీరామునికి పూజ చేయమంటున్నారు, కొందరేమో ఆంజనేయ స్వామికి అంటున్నారు. అసలు ఎవరి పూజ చేయాలి? ఈ రోజున ముఖ్యంగా ఉదయం పూట మనం పండగ చేసుకోవాలి. శ్రీరామనవమి పండగ, దీపావళి పండగ, ఈ 2 పండగలు కలిపి చేసుకోవాలి మనం. నిజమే, మనం సంక్రాంతి అని అనుకుంటాం చూసారా, క్రాంతి అంటే వెలుగు, కొత్త క్రాంతి అంటే కొత్త వెలుగు మన ఇంటికి వచ్చింది అని మనం సంక్రాంతి, ఎందుకని ధాన్యం అంతా మన ఇంటికి వస్తుంది అని చెప్పి మనం ఆనందంగా జరుపుకుంటాం. నిజమైనటువంటి సంక్రాంతి ఇదే, మనకి 500 సంవత్సరాల కల్లా సాకారం అవుతుంది. కాబట్టి మనం చేసుకోవాల్సింది చక్కగా పండగ రోజు ఏం చేస్తాము, మొట్టమొదట తలంటి పోసుకుంటాం. తలంటి పోసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి కొత్త బట్టలో, ఉతికిన బట్టలో ధరించండి. చక్కగా రాముల వారికి, ఆంజనేయ స్వామికి ఇద్దరికి కూడా పూజ చేయండి. రాముల వారికి చేయండి, ఆంజనేయ స్వామికి చేయాలా అనంటే, రాముల వారికి చేస్తే హనుమంతుడు సంతోషిస్తాడు, హనుమంతుడు చేస్తే రాముల వారు సంతోషిస్తారు అన్నమాట. ఇద్దరిలో ఎవరికి చేస్తే ఇంకొకరు సంతోషిస్తారు. ఇప్పుడు అంటారు కదా, ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ హనుమ ఆనందంతో గెంతులేస్తూ ఉంటాడట. ఈ రోజున ఇంకేం చేయాలంటే, రాముల వారికి సంబంధించి కొంతమంది కళ్యాణాలు చేస్తున్నారమ్మా. ఇట్లా కూడళ్లలో చూస్తే గనక సీతారాములు కళ్యాణం చేస్తున్నారు, చేయొచ్చు, చక్కగా అవకాశం ఉంటాయి. కొంతమంది మరి మమ్మల్ని అడిగితూ ఉన్నారు చాలా మంది, అమ్మ మరి దీపాలు పెట్టమంటున్నారు, 5 దీపాలు ఏ టైంలో పెట్టాలమ్మా అంటున్నారు. ఇది కూడా నేను అడుగుదాం అనుకున్నా. ఒకటి, ఉదయము నుంచి కూడా సాయంత్రం వరకు, అంటే రాత్రి ఒక 7-8 వరకు కూడా, ఉదయం స్నానం చేసి మనం పూజ మొదలు పెట్టినప్పటి నుంచి రాత్రి వరకు కూడా మేము అందులో నూనె, నెయ్యో, అంటే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ, ఈ రెండిట్లలో ఏదైనా సరే మనకి ఏది లభ్యమైతే అదైనా పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. వాటితో దీపారాధన అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకునే ఇది ఉంటే పెట్టుకోండి. లేని పక్షంలో మామూలుగా ఉదయం పూట చేసుకోండి. సాయంత్రం పూట 5 దీపాలు పెట్టండి. దీపావళి పండగ చేసుకుంటే చూడటానికి కూడా ఎలా బాగుంటుందమ్మా. అమ్మ దీపాలు అంటే ఇక్కడ ఇంకొకసారి అందరికీ చెప్తున్నాను, 5 క్యాండిల్స్ వెలిగించమని కాదు, 5 క్యాండిల్స్ కాదు, 5 ఆవునేతి దీపాలు కానీ, నువ్వుల నూనెతో చేసినటువంటి దీపాలు కానీ, ఇవి 5 ఎక్కడ పెట్టాలి మళ్ళా అనే ప్రశ్న కదా. ఇది 2 దేవుడి దగ్గర పెట్టండి, 2 మన మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ పెట్టండి, 1 తులసి కోట దగ్గర పెట్టండి. ఇంకొక మాట కూడా అడుగుతారు కొంతమంది, ఏమంటే మాకు అపార్ట్మెంట్లో ఏమైతుందంటే ఎదురు బొదురు ఉంటాయి, చిన్నగా ఉంటుంది, వింతన్నది ప్లేస్ ఎక్కువ ఉండదు, కాబట్టి వాకిట్లో పెడితే మాకు కొంచెం ఇబ్బంది అంటుంటారు, ఇరుగు పొరుగు వారు అంటుంటారు, కొంతమందికి ఆ ఇబ్బంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే దేవుడి దగ్గర పెట్టేసుకోండి, అక్కడే పెట్టాలనే లేదు. వెసులుబాటు ఉంటే కనుక ఇది పెట్టుకోండి వాకిట్లో, వెసులుబాటు లేనప్పుడు అట్లా దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అయితే మనకి మధ్యాహ్నం పూట అభిజిత్ లగ్నంలో ముహూర్తం చెప్పారు. ముహూర్తం అంటే
ముఖ్యంగా మా గురువుగారు మాకు చెప్పింది అదేనమ్మా, యంత్రం ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదట స్థాపిస్తారు, అది ముహూర్తం, ఆ ముహూర్త సమయం. ఆ యంత్రంలో ఉన్నటువంటి ఆ మంత్రశక్తి ఉంది కదా, ఆ మంత్రశక్తి అంతా కూడా ఈ యంత్రం నుంచి కూడాను ఆ విగ్రహానికి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత అప్పుడు మొట్టమొదటగా ఉన్నటువంటిది కళ్ళకి ఉన్నటువంటి గంతలు తీస్తారు. అది ప్రకారంగా వాళ్ళు చెప్పినటువంటి ఆగమ శాస్త్రం ప్రకారంగా. అంటే ఇప్పుడు ఈ అధివాసాలు కూడా చేస్తారమ్మా విగ్రహానికి. ఈ అధివాసాలు ఏమిటి అని అంటే ధాన్యాదివాసం, జలాదివాసం, గంధాదివాసం, పుష్పాదివాసం, ఈ విధంగా చేస్తారు. అంటే ఒకరోజు మొత్తం కూడా ధాన్యంలో పోసి ఆ విగ్రహాన్ని ఉంచుతారు, ఇంకొక రోజు జలంలో ఉంచుతారు. అయ్యాక ఇది ముందరే ప్రతిష్టకు ముందే చేస్తారు. అయితే ఇప్పుడు చేస్తున్నారు కర్షణాది పర్యంతం అంటారు దీన్ని. అంటే ఈ కర్షణాది పర్యంతం అనేటటువంటి దాంట్లో ఇది ఈ ఆగమ శాస్త్రాన్ని బట్టి ఎందుకు చేస్తారు అని అంటే, ఈ మనకి ఎక్కడైనా సరే విగ్రహం నిర్మిస్తున్నారు అంటే, లేకపోతే ఒక ధ్వజస్తంభం నిర్మిస్తున్నారు అంటే కూడా ఇవన్నీ చేస్తారమ్మా. ధాన్యాదివాసం, పుష్పాదివాసం, జలాదివాసం, శయ్యాదివాసం, ఇవన్నీ అంటే వారి వారి ఆగమాన్ని బట్టి. అంటే త్రయాన్నికం అంటే 3 రోజుల, పాంచాన్నికం అంటే 5 రోజుల, నవాన్నికమ అంటే 9 రోజుల అనేటటువంటి దాన్ని బట్టి. అంటే ఇప్పుడు త్రయాన్నికం చేస్తున్నారు అనుకున్న ఉదాహరణకి 3 రోజులు ఏం చేస్తారు, ఒక దాంట్లో ధాన్యంలో ఒక రోజు, పుష్పంలో అలా చేస్తారు. ఒక ఎక్కువ సమయం లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పూట ధాన్యంలో, ఒక పూట పుష్పాల్లో ఇలా పెడుతూ ఉంటారు, 3 పూట్లలో మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వీరు కూడా చేసేది ఎందుకు చేయాలి ఇది అని అంటే, ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు ఆ శిల్పి ఎవరైతే ఉంటారో వారు ఎంత మంత్రం చేస్తున్నా, నామాన్ని స్మరిస్తూ చేస్తున్నా కొన్నిసార్లు కాళ్ళతో దాన్ని స్పృశించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి వాటికి ఒకసారి వాటితో కొట్టవలసి ఉంటుంది కదా. వాటి గురించని అవన్నీ కూడాను దోషాలు లేకుండా ఉండటం కోసం ఈ యంత్రంలో ఉన్నటువంటి మంత్రశక్తి అంతా కూడాను నేరుగా విగ్రహంలోకి వెళ్ళటానికి కర్షణాది పర్యంతం అనేటటువంటిది ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. ఈ యంత్రం పెట్టడం కూడా ఆ పాట పెట్టరు, ఒక గుంట తీసి పెడతారు. గుంటలో పెట్టి దాంట్లో కూడాను అన్ని నవరత్నాలు, నవధాన్యాలు అవన్నీ కూడాను వేయటం జరుగుతుంది. ఆ తర్వాత దానిపైన విగ్రహ ప్రతిష్ఠ అనేటటువంటిది చేస్తారు. ఈ దేవాలయంలో చేసేటటువంటి విగ్రహ ప్రతిష్టని మనం చక్కగా మీడియా మిత్రులందరూ చూపిస్తున్నారు, చూడొచ్చు. ఇప్పుడు చాలా మంది దేవాలయాల్లో కూడా మనకి స్క్రీన్లు పెట్టి వేస్తున్నారు. నాకు ఎలా తెలిసింటే మాకు కూడా మా గుంటూరు ఆరగ్రహార శివాలయం ఉంది కదమ్మా, మా శివాలయంలో కూడా పెట్టామని నాన్నగారు పెట్టడం జరిగింది. అందుకని చెప్పి అలా మా యువ గారు నాన్నగారు ఇద్దరు పెట్టారు. మన గుడిలో కూడా పెద్ద స్క్రీన్ పెట్టి ఇటు రాముల వారికి సంబంధించినటువంటి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవటం, అదేవిధంగా హనుమాన్ చాలీసాని, ఈ 2 అయిన తర్వాత ఈ ముహూర్త సమయం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడాను తీర్థ ప్రసాద వితరణ అంటే భోజనాది కార్యక్రమాలు కూడా అక్కడే నిర్వర్తిస్తున్నాం అని చెప్పారు అన్నమాట. అంటే దేవాలయాల్లో కూడా చేస్తున్నారు. ఇట్లా రోడ్ల మీద కూడా స్క్రీన్స్ పెడుతున్నామని మన బీజేపీ లక్ష్మణన్న గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అలా ఎక్కడ మనకి కుదిరితే అక్కడ, అంటే నాకు తెలిసి ఆ రోజున సెలవు ఇచ్చారు అనుకుంటున్నాను అందరికీ కూడాను. ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే కనుక దయచేసి ఇది మనకి జరుపుకునేటటువంటి పెద్ద పండగ, ఈ పండగ రోజున అందరికీ సెలవు ఇవ్వండి. కావాలంటే ఇంకో రోజు ఎప్పుడో ఒక రోజు పెట్టుకోండి, ఒక ఆదివారం వర్క్ చేయించుకోండి. ఈ రోజు మటుకు అందరూ సెలవిస్తే బాగుంటుంది. ఈ శకం ఏంటంటే స్వర్ణ శకం అనొచ్చు, రామశకం అనొచ్చు అని నా భావన. అవునా కదమ్మా? అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తారు, మనకే అదృష్టం కలిగింది కదా, మరి వాళ్ళందరికీ ఎందుకు కలగలేదండి అని అడిగా నేను మా గురువు గారిని. అడిగితే వారు ఏం చెప్పారంటే, అమ్మా ఆ 1500లో 1600 సంవత్సరాల్లో జరిగినటువంటి వాట్లలో ఆ సందర్భంలో ఉన్న వాళ్ళలో మనం కూడా ఉన్నామేమో, అందుకే రాముడు మళ్ళా మనల్ని పుట్టించి మన కళ్ళెదురుకుండా జరిగేలాగా చేశారేమో అంటుంటారు. గొప్ప అదృష్టం మన కళ్ళతో మనం. అది ఇంకొక అదృష్టం ఏమిటి అంటేనమ్మా, అది మా గురువు గారి దగ్గర నుంచి ఆ యంత్రం వెళ్ళటం. వారు మొట్టమొదటి ఎలాగంటేనమ్మా, నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఒకసారి ఒక లైవ్కి వెళ్ళాము ఇద్దరము, వెళ్ళి రాత్రి 10 అయింది. నాకు ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు, వంట టిఫిన్లు అని చేసే వెళ్ళాక అని వచ్చి పెట్టాలి కదా అని నేను వెళ్తాను గురువుగారు అంటే డ్రైవర్కి చెప్పారమ్మా 10 నిమిషాల్లో అమ్మ వచ్చేస్తుంది, మళ్ళీ నువ్వు తిప్పుకొని ఉండు అని అన్నాడు. గురువుగారు నేను మళ్ళీ వస్తానండి అన్నాను. కాదు ఇప్పుడు రా అన్నారు. సరేలే గురువుగారు అన్నారు, ఇంక వెళ్ళాను. వెళ్ళగానే మా కాడు కొడుకురా అన్నారు. వెళ్ళాను, కాడు కొడుకు రాగానే యంత్రాలు అప్పటిదాకా నాకు కూడా తెలియదు యంత్రాలు ఉన్నాయని. కాడు కొడుకు వచ్చి ఏం చూసావు అన్నారు. యంత్రాలు నమస్కారం చేసుకున్నా. ఆ యంత్రాలు ఏంటో తెలుసా నీకు అన్నారు.
తెలియదండి అన్న. రాముల వారికి ఇచ్చే యంత్రాలమ్మా. రాముల వారికి లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, రాములో సీత, లక్ష్మణ, హనుమ 4 యంత్రాలు పెట్టుకుని ఉంచారనమాట. ఆ తర్వాత ఈ బాలరాముడిని ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తున్నారో మొత్తం అంతా కూడాను 6 కోట్ల జపాన్ని ఇందులో పోయటం జరిగిందమ్మా, ధారపోయటం. అట్లా నేను ఒక్కసారి కాదమ్మా 3-4 సార్లు చూశాను నేను. ఆ తర్వాత మా నాన్నగారు వస్తే నాన్నగారికి మా గురువు గారికి బాగా పరిచయం అనమాట. అలా వారిని తీసుకుని వెళ్ళాను. మా పాపను కూడా, అమ్మా అంతటి అదృష్టం మనకు కూడా చూసేది అని పాపను కూడా తీసుకెళ్తాను. అలా 3-4 సార్లు వెళ్ళి దర్శించే భాగ్యం నాకు కలిగింది. మొట్టమొదటిసారి అయితే నాకు అసలు ఆశ్చర్యం ఏంటి, నాకు అసలు తెలియదు. మాట్లాడుతున్నా ఆ అమ్మ కూడా అనమాట చాలా ఇది, వాళ్ళ మా గురుపత్ని గారు కూడా చాలా ఇదిగా ఉంటారు మాతో. వాళ్ళకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అయినా నన్ను ఇంకా 3వ అమ్మాయిగానే భావన చేస్తారనమాట. అంతటి గురువులకి నేను శిష్యురాలైనందుకు నిజంగా చాలా చాలా నా జన్మ ధన్యమని నేను అనుకుంటాను తల్లి. ఇంకేం కావాలి, మనకేం అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అమ్మ ఈరోజు చాలా మంది ఉపవాసం ఉండాలా ఉండకూడదా అని చెప్పి ఒక డౌట్ ఉంది, దీనికి ఏమంటారు? అదేమైందంటేనమ్మా, ద్వాదశి అయింది కదా, కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి పారాయణ చేయాలి. మరి ద్వాదశి పారాయణ చేయకపోతే మరి ఏకాదశి ఉపవాసం ఉండదు కదా, నిష్ఫలితం కదా. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇంక మరి వాళ్ళు ద్వాదశి పారాయణ చేసుకొని ఆ తర్వాత వారు చేసుకుని, అంటే ఆ ద్వాదశి గడియలు వెళ్ళిపోయే లోపల చేసుకోవాలి పారాయణ అనేటువంటిది. మీరు మామూలుగా లేదండి మేము ఏకాదశి ఉపవాసం ఏమీ లేవంటే ఉందాం అనుకుంటున్నామండి అంటే చక్కగా ఉండొచ్చు, ఉండాలనుకుంటే. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చూడండి, మరి ఒక కొబ్బరి నీళ్ళు తాగే మరి ఉంటున్నారని చెప్తున్నారు కదా వాళ్ళు. మరి ఆ రోజంతా కూడా వారైతే జలంని మాత్రమే తీసుకుంటారని కూడా మన మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అది వారి శరీర మాధ్యం కరుధర్మ సాధన. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, వాళ్ళందరికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇబ్బంది పెడుతున్నాయి. అది వయసుతో నిమిత్తం లేకుండా ఉంటుందమ్మా. కానీ వారి శరీర అనుకూలతను బట్టి ఉపవాసం ఉండగలిగితే ఉండొచ్చు, ఉంటే మంచిదే. ఉండకూడదు అలాంటిది ఏమీ లేదు, చక్కగా ఉండొచ్చు, పండగ చేసుకుందాం. అయితే రాముల వారికి ఇష్టమైనటువంటి కాస్త వడపప్పు, పానకము, కాస్త రవ్వ లడ్డు లాంటివి ఇలా నివేదన. ఆనందం కదమ్మా, పండగ చేసుకుంటున్నాం కదా. రామయ్యని ప్రతిష్ఠిస్తున్నారు, చిన్న పిల్లలకి ఇష్టమైనవి ఏమైనా చేస్తే బాగుంటుంది కదా. తీపి పదార్థం, రామయ్య నీ కోసం ఈ తీపి పదార్థాన్ని చేస్తున్నాను అని చెప్పి. మాకు రాముల వారితో అనుబంధం మాకు ఇంత మమేకం అవటానికి కారణం ఏమిటంటేనమ్మా, మాకు మా పుట్టింట్లో పన్నాల వారు, మా ఇంటి ఇలవేల్పు శ్రీరామచంద్రమూర్తి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ప్రతి శనివారం కూడా అమ్మ రామకథ చదివేది. శనివారం వస్తే రవ్వ లడ్డూలు చేస్తుంది, మాకు చిన్నపిల్లలం కదా, రవ్వ లడ్డూలు ఇస్తుంది అని ఒక ఆనందం. ఏంటి అంటే రామకథ చదివేది, అది వినాలి అనేది, అది వినంగానే ఇస్తాను అనేది. అలా ఏమైంది అంటే తెలుసా, దాదాపుగా 7th 8th 9th కల్లా అయితే కనుక మొత్తం చెప్పేస్తాము. 108 నామాలే కాకుండా 108 నామాలతో పాటుగా 5 అధ్యాయాలు ఉంటుంది. అది మా అన్నయ్యలకి 2కి వచ్చు, నాకు వచ్చు, అందరికీ వచ్చి చూడకుండా కూడా చెప్పేస్తాం అన్నమాట. అలా మనకి ఇష్టమైనటువంటి శ్రీరామ కథని చదువుకోవచ్చు, రామరక్షా స్తోత్రాన్ని చదువుకోవచ్చు, లేకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ, లేదా రామ్ 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 అన్నా చాలు, ధరింపజేసేస్తుంది కదా. మన తారక మంత్రం అనుకున్నాం కదా. మరి ఏ విధంగా తలుచుకున్నా కానీ ఆ రాముని యొక్క అనుగ్రహం మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలి, ఉంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఈరోజు మంత్రం ఏదైనా ఉందా, ఈ మంత్రం జపించాలి లేదా ఇలా పూజ చేయాలి అని ఏమైనా ఉందా? రాముల వారికి మనకి చేతనైతే పంచోపచారాలతో పూజ చేసుకోవటం మొట్టమొదటగా చేసుకునే వాళ్ళు కళ్యాణం చేసుకుంటున్నారు, మంచిదే. లేదు మాకు అలాంటి ఇదేం లేదండి, మా ఇంట్లో వరకే మేము చేసుకుందాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు షోడశోపచార పూజ వస్తే షోడశోపచార పూజ, లేదంటే పంచోపచార పూజ. మనకి ఏది వస్తే అది ఉపచారాలతో 16 వస్తే 16 అంటే 5 ఉపచారాలతో పూజ. మాకు ఇవేమి రావంటారా, కూర్చొని చక్కగా రామ 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 భజన చేసుకోవచ్చు. ఎట్లయినా సరే ఇక్కడ భక్తి అనేటటువంటి పుష్పాన్ని స్వామివారి పాదాలకు అర్పించి మనకు వచ్చినటువంటి నామం ఏదైనా సరే, రామనామం కానీ హనుమంతుడికి సంబంధించి కానీ, హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి, రామరక్షా స్తోత్రాన్ని చదవండి, రామకథని చదవండి, లేదు రామనామాన్ని జపిస్తూ ఉండండి. మనకి ఆడవాళ్ళకి మరి పనులు ఉంటాయి కదండి, అలా చేస్తూ కుదరదు కదండి అని అంటే కనుక ఏదో వంట చేసుకుంటూ అయినా సరే, పూర్వపు వాళ్ళు చూడండి, మా నాయనమ్మ వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళని చూస్తే అట్లాగే వాళ్ళు వంట చేసుకుంటూ చేసేవాళ్ళు, నామం చేసుకుంటూనే వంట చేసేవాళ్ళు. అందుకే అంత రుచిగా ఉండేదేమో, అదంతా ప్రవేశించేదేమో, అందుకే రుచికి శుచికి ఆరోగ్యానికి అదే రహస్యమేమో అనిపిస్తుంది. ఈ విధంగా మంత్రాలు అయితే లేవు, మంత్రాలు ప్రత్యేకమైనటువంటి మనకు వచ్చింది చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు రాము అంటే అది కదమ్మా, ఇప్పుడు నారాయణ అష్టాక్షరిలో నుంచి రాని
శివ పంచాక్షరిలో నుంచి మా తీసుకునేదే రామ అయింది కదా. రామ గురించి ఇందాకే మనం చెప్పుకున్నాం. దాన్ని ఏవైతే కలిగల్మషాలు ఉన్నాయో అవన్నీ పోగొట్టేటటువంటిది, తారక మంత్రం తరింపచేసేటటువంటిది, ఇన్ని రకాలైన చల్లదనాన్ని ఇస్తుంది, ఇన్ని రకాలైనటువంటి లాభం ఉంది. సో ఇలా పూజ చేసుకోవాలని అయితే చెప్పారు. అయితే 22వ తారీఖే ఎందుకమ్మా ఇది చేయడం? అంటే మనమేమో ఇక్కడ మనకి చూస్తే చాంద్రమానాన్ని అనుసరిస్తాం. అంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం, ఇప్పుడు ఈ మాసంలో పుష్యమి నక్షత్రం ఉంది కదా, అందుకని చెప్పి పౌష్యమాసం పుష్యమాసం అంటారు. అట్లా చంద్రుడికి దగ్గరగా, పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రనామాన్ని బట్టి మనం, అంటే స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అంటుంటాం కదా. అంటే చాంద్రమానం ప్రకారంగా మనము అటు తమిళనాడు దగ్గరికి వెళ్తే సౌరమానాన్ని అనుసరిస్తారు. వీరిక్కడ ఏమి అనుసరించారు, ఇక్కడ చాలా మంది అంటూ ఉన్నారు ఏమంటే ఇది పుష్యమాసం, మరి శూన్యమాసము, శుభకార్యాలు ఉండవు, మరి ప్రాణ ప్రతిష్టను ఎలా చేస్తున్నారండి అని అంటున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏంటంటే బారహస్పత్యమానాన్ని అనుసరిస్తారు. బృహస్పతి ఆధారంగా, గురుడు ఆధారంగా, బృహస్పతి ఆధారంగా చేసేటటువంటిది ఇది బారహస్పత్యమానం ప్రకారంగా చేస్తున్నారు. 22వ తారీఖున ఆ ముహూర్తం అభిజిత్ లగ్నంలో బాగుంది అని చెప్పి అందుకని అక్కడ పండితులు చెప్పడం జరిగింది. ఆ విధంగా అక్కడ ప్రతిష్ఠ 22వ తారీఖే చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదమ్మా. సో ఫైనల్గా రామభక్తులకు ఏం చెప్తారు మీరు? రామభక్తులందరూ కూడా నిజంగా అదృష్టవంతులం. మన జన్మ తరిస్తోంది, తారక మంత్రం తరింపజేస్తుంది అన్న మాటకి నిదర్శనమే ఈ చేసుకునేటటువంటి 22వ తారీఖు చేసుకునేటటువంటి ఈ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం, పునః ప్రతిష్ఠా కార్యక్రమం. దీన్ని చక్కగా వీక్షించటం, ఆ రామ జపంతో, రామనామంతో మనందరం కూడా ఆ రోజంతా కూడా గడుపుతాము. ఆ రాముల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనందరిపైన కూడా ఉండాలి. ఆ దివ్యమైన భవ్యమైన మందిరం యొక్క కళ సాకారం అవుతున్నటువంటి సమయంలో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుందాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.